పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేసి కొండను పిండి చేసే బలం కోసం పిల్లలకి రోజు ఇలా ఒక లడ్డు పెట్టండి. వితౌట్ షుగర్, ఆయిల్, బెల్లం. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఎంతో బలమైనవి. ఇవి మన మెదడు చురుగ్గా పనిచేయడానికి పనిచేస్తాయి. వీటిని దోరగా చిన్న మంటలో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో వేసే ప్రతి గింజలు కూడా మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకా పుష్టిగా పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. దోరగా వేయించుకున్న తర్వాత నువ్వుల్ని కూడా దోరగా చిన్న మంట మీద వేడి చేసుకోవాలి. నువ్వుల్లో మనకు తెలుసు కాల్షియం, ఎముకల పటిష్టం. బాదంని కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. బాదం తింటే మన హెయిర్, స్కిన్, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. నెక్స్ట్ వచ్చి పల్లీలు కూడా ఎంతో మంచివి. పల్లీలలో చాలా పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ప్రతిదీ కూడా 1/2 కప్పు తీసుకుంటున్నాము. పల్లీల్ని కూడా దోరగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా 1/2 కప్పే తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా కమ్మదనం పెంచేది. ఈ లడ్డులో మనం అసలు చక్కెరే వాడట్లేదు. పిల్లల ఎదుగుదలకి ఎంతో మంచిది. షుగర్ వాడితే జలుబు, దగ్గు రావడం ఉంటుంది. కానీ మనం దీనిలో అసలు షుగరే యూజ్ చేయట్లేదు. కొబ్బరి తొందరగా మాడిపోతుంది కాబట్టి వేసి తొందరగా మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక 3 యాలకులు కూడా ఈ లడ్డూలో వేయాలి. యాలకులు వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇందులో 1/2 కప్పు రాగి పిండిని వేసుకుందాం. రాగి పిండిని వేసుకొని చిన్న మంట మీద దూరగా వేయించుకుందాం. అన్నీ కూడా 1/2 కప్పు మాత్రమే తీసుకుంటున్నాము. తర్వాత 1 కప్పు డేట్స్, అన్నీ 1/2 కప్పు, డేట్స్ మాత్రం 1 కప్పు. చక్కగా గింజలు తీసి పెట్టుకుందాం. తర్వాత మనము ఆక్రోట్స్ని వేసుకుందాం. గింజలు తీసిన ఆక్రోట్స్ 1/2 కప్పు. నార్మల్గా పిల్లలు ఆక్రోట్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా లడ్డూలో చేసి పెడితే వాళ్ళకు రుచి ఏమీ తెలియదు ఆక్రోట్ది, కాబట్టి తినేస్తారు. ఆక్రోట్ నార్మల్గా టేస్ట్ ఉండదు సరిగ్గా, కాబట్టి ఎవ్వరు పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. మా చిన్న బాబు లేసాడు. ఆయుష్ ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు నాకు లడ్డు చేయడం కోసం. వీటన్నిటిని నేను చక్కగా మిక్సీ చేసుకున్నాను గ్రైండర్లో. మా చిన్న బాబు కూడా కలుపుతూ ఉన్నాడు. మా పెద్ద బాబు అలసిపోయాడు కలిపి స్టవ్ కాడ. ఇక నేను అన్నీ చక్కగా మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నాను. ముందు పొడివన్నీ చక్కగా స్పూన్తో కలుపుకొని తర్వాత ఖర్జూరాలని తీసి పెట్టాలి. గుండ్రంగా చుట్టుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.